కాంగ్రెస్ నాయకులకు నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నా. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపు పెట్టుకొని మాట్లాడండి. ఎదుటి మనిషిని అనేటప్పుడు తిరిగి మనకు వస్తుందన్న ఆలోచన కొంచెం కూడా మీకు లేకుండా పోతుంది. ఏ విషయమైతే ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారో, కేటీఆర్ ఒక గొజ్జుడు ఆడలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు అని అనే ముందు కాంగ్రెస్ నుంచి లేడీస్ను పెట్టుకొని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా లేదా? సోనియా గాంధీ గారు లేడీస్ కాదా? ఇందిరమ్మ గారు లేడీస్ కాదా? ప్రియాంక గారు లేడీస్ కాదా? ఈరోజు నవీన్ యాదవ్ గారు ప్రచారానికి తన భార్యను తీసుకొచ్చి లేడీస్ ప్రచారం చేయలేదా? లేడీస్కి వస్తే తప్పేంటి? లేడీస్ను అడ్డం పెట్టుకొని ఎవరు చేస్తున్నారు? ఎవరు రాజకీయం చేస్తున్నారు? నిన్నగాక మొన్న ఒక షోలో రోడ్డు షో ప్రజల ముందుకు వచ్చి సీఎం గారు ఏమన్నారు? అన్నిటికీ లేడీస్ ముందు ఉన్నారు, బస్సు నడుపుతున్నారు, విమానం నడుపుతున్నారు, మీకు ధైర్యం ఉంది, ధైర్య సాహసాలు ఉన్నాయి, మీరే ముందు ఉండాలని చెప్పేసి లేడీస్ని ఎందుకు ముందు పెట్టాడు? నా అక్కలు నా చెల్లెలు అని చెప్పేసి లేడీస్ విషయం ఎందుకు తీస్తున్నారు అంటే, ఇప్పుడు కేటీఆర్ గారు గుజ్జోడు అయినప్పుడు కాంగ్రెస్ నుంచి మరి మీరు కూడా గుజ్జోదేనా? ఒక విషయం మాట్లాడేటప్పుడు నోరు అదుపు పెట్టుకొని మాట్లాడే అవసరం లేదా? ఇదే మాటని మీడియా కూడా పదే పదే ఎందుకు చూపిస్తుంది? అనే వ్యక్తికి బుద్ధి లేదు, చూపించే వాళ్ళకన్నా తెలివి ఉండాలి కదా. ఏ మాట మాట్లాడుతున్నామని చెప్పేసి ఎలక్షన్స్ అంటే రాజకీయాలు రాజకీయంగానే చేయండి. రౌడీతనమా, రౌడీజమా? అసలుకి ఎలక్షన్ జరిగే కాడికి ఈ రౌడీలు రావాల్సిన పని ఏంటి? ఈ దొంగ ఓటు ఏంటి? ప్రచారాలకి డబ్బు పంచడం ఏంటి? ఈ చీరలు పంచడం ఏంటి? ఈ దొంగ ఓటు వేసేటప్పుడు మనసుని ఎవరు పట్టుకున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకుందా? చాతిగన్నతనం మీరు చేస్తూ, దొంగ ఓటు మీరు వేయించుకుంటూ, డబ్బు పంచుతూ, పంచాయతీలు పెడుతూ, నైట్ పూట మీటింగులు పెట్టుకుంటూ, నమ్ముకున్న వ్యక్తులను మోసం చేస్తూ, దొంగ రాజకీయాలు మీరు చేస్తూ ఈరోజు కేటీఆర్ గారిని అంటున్నారంటే మీకు కొంచెం అన్న అర్థం ఉందా? ఈ మాట ఖచ్చితంగా ఎన్నిక తీసుకోవాలి, ఈ మాటకు జవాబు చెప్పాలి. దయచేసి నేను బీఆర్ఎస్ నుంచి కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, కార్యకర్త మహిళలను కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ముందుకు రాండి. ఎందుకు ఈ మాట అన్నాడు? ఏ విషయం కోసం అన్నాడు? ఈ మాట ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు అనే వ్యక్తి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎవరిని పట్టుకొని గుజ్జుడు అంటున్నారు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. కదిలి రాండి బీఆర్ఎస్ కార్యకర్తలు. ఏ వ్యక్తులైతే కేటీఆర్ గారిని తక్కువ చేసి తప్పుగా మాట్లాడుతున్నారు, క్షమాపణ ఖచ్చితంగా అడగాలని చెప్పేసి ఈరోజు స్త్రీశక్తి సంఘం నుంచి మేము అడుగుతున్నాము. మాకు సపోర్ట్ చేస్తూ మాతో కలిసి ముందుకు రమ్మని బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను, ప్రతి ఒక్కరిని కూడా మేము వేడుకుంటున్నాము. ఖచ్చితంగా రావాలి. ఈరోజు ఈ మాట అంటారు, రేపొద్దు ఇంకొక మాట అంటారు. ఇది చాలా తప్పు. తప్పును తప్పుగా ఖండించడమే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు నేర్పించిన ఒక పదం. అర్థం చేసుకోండి. ఉంటాం.